హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూజ కోసం కిందకెళ్తే ఫ్లవర్స్ దొరికాయి. సో ఇది చూడండి, హైబిస్కస్. మీకు దీని గురించి డీటెయిల్స్ చెప్దామని పట్టుకొని వచ్చా. సో హైబిస్కస్ రోసా సైనసిస్ అంటారు దీని యొక్క సైంటిఫిక్ నేమ్. మనం మందార అని తీసుకుంటాం. మందార మందార బాగుంది కదా. సో ఇది ఏంటంటే, దీంట్లో స్పెషల్ ఏంటంటే హైబిస్కస్ని మేము మందారని హెర్మాప్రోడేట్ అంటాం. హెర్మాప్రోడేట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎత్తువం తీసుకొని అది హెర్మాప్రోడేట్ యానిమల్ అని. మళ్ళీ ఫ్లవర్స్లో కూడా హెర్మాప్రోడేట్ ఫ్లవర్స్ ఉంటాయి, అందులో హైబిస్కస్ ఒకటి. సో చూడండి, ఎందుకు హెర్మాప్రోడేట్ అన్నామంటే, ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ రెండు కలిపి ఒకే ఫ్లవర్స్లో ఉన్నాయి. అలా మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ రెండు కలిపి ఒకే ఫ్లవర్లో ఉంటే దాన్ని హెర్మాప్రోడేట్ ఫ్లవర్స్ అంటాం. ఏమంటాం? హెర్మాప్రోడేట్స్ ఫ్లవర్స్ అంటాం. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తా. ఇవి సెపల్స్, ఇవి పెటల్స్. ఓకేనా? సో ఇక్కడ ఉంది కదా, దీనిపైన ఇలా దీన్నేమో స్టిగ్మా అంటాం. ఎన్ని స్టిగ్మాస్ ఉన్నాయి చూడండి, 5 స్టిగ్మాస్ ఆర్ దేర్. హౌ మెనీ స్టిగ్మాస్? 5 స్టిగ్మాస్. సో స్టిగ్మా, స్టైలే, కింద ఓవరీ ఉంటుంది. ఇది ఈ మూడింటిని కలిపి పిస్టిల్ అంటాం. ఏమంటాం? పిస్టిల్. దేన్ని? స్టిగ్మాని, స్టైలేని, ఓవరీని. ఈ మూడు కలిపి పిస్టల్ ఆర్ కార్పెల్ అని అంటాం. అంటే ఈ మూడు కలిపితే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. ఇవి ఉన్నాయి చూసారా, వీటిని ఫిలమెంట్ అంటాము. ఈ ఫిలమెంట్ పైన పొలెన్ శాక్ ఉంది, దీన్ని ఏమంటామంటే స్టామెన్స్ అంటాం. సో ఈ పైన బాల్ లాగా ఉంది చూడండి, ఈ బాల్ని యాంథర్, ఫిలమెంట్, పొలెన్ శాక్ కలిపి యాంథర్ అంటాము. స్టామెన్స్ అని కూడా అంటాము. ఇవి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అనమాట. సో పొలెన్ శాక్ కంటైన్స్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పొలెన్స్. సో అందుకని ఇవి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్. ఈ మేల్ పొలెన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పొలెన్ గ్రెయిన్స్ వచ్చి స్టిగ్మాని రీచ్ అవుతాయి. ఇలా రీచ్ అవ్వడాన్ని పోలినేషన్ అంటాం. ఇది ఒకే ఫ్లవర్లో పొలెన్ గ్రెయిన్స్ రీచ్డ్ ద స్టిగ్మా, ఇలా పోలినేషన్ జరిగితే దీన్ని సెల్ఫ్ పోలినేషన్ అంటాం. అంటే హైబిస్కస్లో సెల్ఫ్ పోలినేషన్ టేక్ ప్లేస్ అనమాట.